నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా కాకినాడలో అధికారులు, ప్రజా ప్రతినిధులు సహా సుమారు 7,000 మందితో పెద్ద ఎత్తున యోగా కార్యక్రమం చేపట్టిన జిల్లా యంత్రాంగం. అంతర్జాతీయ యోగా దినోత్సవం వరకు మాత్రమే యోగాను పరిమితం చేయకుండా నిత్య జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలన్న జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి. జిల్లాలో భక్తి శ్రద్ధలతో బక్రీద్ పండుగ. ఈద్ నమాజ్ అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్న ముస్లిం సోదరులు. పీఠాపురం నియోజకవర్గ కొత్తపల్లి మండలంలో బొండు ఇసుక అక్రమ త్రవ్వకాలను అడ్డుకున్న మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ. వైసీపీ నుంచి జనసేనలోనికి వచ్చిన నాయకులే ఈ పనులకు పాల్పడి ప్రభుత్వానికి మచ్చ తెస్తున్నారని ఆరోపణ. డీటెయిల్స్ చూస్తే, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా అధికార యంత్రాంగం చేపట్టిన ప్రత్యేక యోగా కార్యక్రమం శనివారం కాకినాడ మెయిన్ రోడ్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ఎల్ఐసి బిల్డింగ్ సెంటర్ వరకు సుమారు 7,000 మందితో పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ యోగా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ షాన్మోహన్, ఎమ్మెల్సీలు పేరా భక్తుల రాజశేఖరం, కరి పద్మశ్రీ, కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ భావన, అడిషనల్ ఎస్పీ మనీష్ పాటిల్ దేవరాజ్, జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, కాకినాడ ఆర్డీఓ ఎస్ మల్లిబాబులతో పాటు సుమారు 7,000 మంది ఉపాధ్యాయులు హాజరై యోగాసనాలు సాధన చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమాలను జిల్లాలో గత నెల మే 21 నుంచి ఈ నెల 21 వరకు నిర్వహించేందుకు ప్రణాళిక ప్రకారం పనిచేస్తున్నామని అన్నారు. జూన్ 21న విశాఖపట్నంలో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సంబంధించి ఇప్పటి వరకు 8.5 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో శనివారం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల ఉపాధ్యాయులతో భారీ స్థాయిలో యోగా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా సుమారుగా 7,000 మంది హాజరయ్యారని తెలిపారు. ఈ యోగా సాధన కేవలం అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు వరకు మాత్రమే పరిమితం కాకుండా నిత్య జీవితాల్లో యోగాను ఒక భాగంగా చేసుకోవాలని అన్నారు. యోగాను రోజు సాధన చేయడం ద్వారా మానసిక ప్రశాంతతతో పాటు వివిధ వృత్తుల్లో పనిచేస్తున్న వారు మరింత సమర్థతతో విధులు నిర్వర్తించేందుకు దోహదపడుతుందని తెలిపారు. జిల్లా అంతటా ఈ యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని, అన్ని వర్గాల ప్రజలను, ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయడం జరుగుతుందన్నారు. ఈ యోగా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికార యంత్రాంగానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. భవిష్యత్తులో ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ జిల్లా అధికార యంత్రాంగానికి పూర్తి సహకారాన్ని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఆయుష్ వైద్యాధికారి అలీ, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇంతమందితో జరుగుతున్నటువంటి ఈ యోగా ఉత్సవానికి శ్రీతులు, మన పీడీలు, ఆ ఇన్ఛార్జెస్ అందరూ, కోచెస్ అందరూ ఉన్నారు. వాళ్ళ షాన్మోహన్ గారికి, అలాగే మన చూడండి ఇన్ఛార్జెస్ ఏ భాష, అలాగే కలెక్టర్ గారితో పాటు మన జాయింట్ కలెక్టర్ గారు అయినటువంటి శ్రీ యోగా చేసేటప్పుడు శరీరము, మనసు అది వాళ్ళు ముందుకు వంగేటటువంటి పనులు చేయకండి. అలాగే ఇలాంటి ఉంటే వెనక్కి వంగేటటువంటి పనులు చేయకండి. చెప్తూ ఉంటాను, ఏ కార్యక్రమం చేసినా ముందుగా మనం దైవ ప్రార్థనతో ఋగ్వేదం నుంచి మనం గ్రహించడం జరిగింది. నేను చెప్తుంటాను,
నమస్కారంలోకి రండి. ఓ నా వెనక చెప్పడం మనసులో చెప్పండి, లేదా పై సంజానన ఉపాసతే ఉపాసతే ఉపాసతే. ఓం. నన్ను, నా సమాజాన్ని, నా సంఘం ఇది. ఇప్పుడు మనం శరీరాన్ని మీకు అనుకూలమైనటువంటి పద్ధతిలో నిల్చోండి. కాళ్ళు కొంచెం దూరం పెట్టుకున్నా పర్వాలేదు, దగ్గరగా అనుకూలంగా ఉంటుంది అనుకుంటున్నారో అలా పెట్టుకోండి. చేతుల్ని నడుము మీద పెట్టుకుంటే చాలా బాగుంటుంది. కిందకి వెళ్తారు. మీ అందరికీ కుర్చీ ఇటువైపు ఉంది. ఇప్పుడు మీరు మీ తలని ఎడమ చేతి వైపుకి వంచండి. గాలి పీల్చుకుంటూ నార్మల్గా రండి. కుడి భుజం మీద ఆడుకునేలాగా తిప్పండి ఇటువైపు. గాలి పీల్చుకుంటూ ఎడమ భుజం మీద, స్కందము అంటే భుజము, చేతుల్ని చాపండి. వస్తుంది, జాగ్రత్తగా తీయండి. ఇలా పైకి చేతులు పెట్టండి. చేతులు అరిచేతులు ఒకదానికొకటి నెమ్మదిగా పైకి ఎత్తండి. అప్ డౌన్. ఇప్పుడు అరచేతులు పైకి వచ్చేలా పెట్టండి. నెమ్మదిగా చేతుల్ని మడత పెట్టండి. భుజాల మీద పెట్టండి వేళ్ళని. మోచేతులు ఇలా కలిపి ఇలా పెట్టి నెమ్మదిగా ఇలా తిప్పండి. స్లోగా 5 times to 10 times 30 times. మీకు ఫ్రోజన్ షోల్డర్ ఉంటే ఎక్కువ సార్లు చేయొచ్చు. వ్యతిరేక దిశలో చేయండి. చేతిని కుడి భుజం మీదకు తీసుకురండి. నార్మల్ పొజిషన్కి రండి. గాలి వదిలిపెడుతూ నార్మల్ పొజిషన్కి. ఇప్పుడు మీ ఎడమ చేతిని వెనక్కి చాపి కుడి చేతిని ఎడమ చేతి మీద పెట్టండి. రైట్. నార్మల్ పొజిషన్కి రండి. చాలు. ఇలా 3 నుంచి 5 సార్లు వరకు కూడా చేయొచ్చు. ఇప్పుడు చిన్నప్పటి అలవాటు, నెమ్మదిగా కిందకి దిగండి. నిటారుగా కిందకి కూర్చోండి. అలా కూర్చోండి 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 కూర్చోండి. చాలు 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 చాలు. ఇది ఉత్కటాసనం. మీ తొడల్ని తగ్గిస్తుంది, వీపుని సరిచేస్తుంది. గాలి పీల్చుకుంటూ పైకి రావండి. ఇంకొకసారి చేద్దామా? అప్. ఇప్పుడు మనం ఆసనాల్లోకి వస్తున్నాం. ఈ ఆసనాలలో